అందరికీ మరణాత. లెంటులోని 35వ దినము, సోమవారము. పాఠము యొక్క అంశము 3-4 మాటల వివరము. వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వచనములు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 46 వచనములు. ప్రార్థన. యేసు ప్రభువా, మిక్కిలి ప్రేమగల సమీపస్తులతో శిలువ మీద నుండి మాట్లాడిన ప్రభువా స్తోత్రము. నీవు మాట్లాడిన మిక్కిలి ప్రేమగల మాటల నిమిత్తమై నీకు వందనములు. మిక్కిలి ప్రేమగల వారితో మిక్కిలి ప్రేమగల నీవు మిక్కిలి సమీప వాక్యములు చెప్పినందున నీకు వందనములు. నేడు ఈ చిన్న ప్రేమ చరిత్ర ద్వారా మాకు నీ సందేశము అనుగ్రహించుము. ఆమేన్. విశ్వాస ప్రియులారా, ఈవేళ యేసు ప్రభువు ఇద్దరితో మాట్లాడుట చదువుకున్నాము. ఇది వరకు అనగా నిన్న మొన్న ఇద్దరితో మాట్లాడినారు. మొదటి మాటలో పరలోకపు తండ్రితో, రెండవ మాటలో భూలోకమందు అవిశ్వాసిగా ఉండి శిలువ మీద విశ్వాసిగా మారిన వానితో మాట్లాడినారు. ఈవేళ తల్లితో శిష్యునితో మాట్లాడినారు. తక్కిన శిష్యులు తోటలో నుండే దూరముగా పారిపోయినారు గనుక దూరస్తులైనారు. కొండ మీద కొందరు స్త్రీలు దూరముగా నిలువబడి ఏడుస్తున్నారు. అయితే ఇద్దరు మాత్రమే శిలువకు దగ్గరగా నిలువబడి ఉన్నారని రాయబడినది. వారు ఎవరనగా తల్లి మరియు శిష్యుడు. తల్లితో ప్రభువు చెప్పిన మాట, అమ్మా నీ కుమారుడు. శిష్యునితో చెప్పిన మాట, ఇదిగో నీ తల్లి. మొదటి ప్రార్థన. యేసు ప్రభువా, నిన్ను కన్న తల్లిని, నీవు ప్రేమించిన శిష్యుని నీ మరణావస్థయందు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు గనుక నీకు వందనములు. నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము అని అడిగిన శిష్యుడైన విశ్వాసిగా మారిన ఆ నేరస్తుని నిజముగా జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు. ఈవేళ తల్లిని శిష్యుని జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు. శ్రమకాల చరిత్రలో అనగా మేము నిన్ను జ్ఞాపకము చేసుకునే ఈ కాలములో అనగా నేటి సాయంకాలము మేము చేయు ఆరాధనలో మమ్మును జ్ఞాపకము తెచ్చుకొనుము. నీవు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావనే సంతోషము ఆ నేరస్తునికి, తల్లికి, శిష్యునికి కలిగించినట్లు మాకును నేటి దినమందు నీ ఆరాధన సంతోషము కలిగించుము. ఆమేన్. 1. మొదటి సంగతి తల్లితో మాట్లాడెను. 2. సంగతి శిష్యునితో మాట్లాడెను. 3. తల్లి యొక్క కాపుదల, పోషణ విషయము ఏర్పాటు చేసెను. 4. తాను ప్రేమించిన శిష్యునికి ఒక పనిని అప్పగించెను. 5. యేసు ప్రభువు తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని రాయబడినది. అయితే ఈ శిలువ యొద్ద ఆయనను అంగీకరించిన ఇద్దరు స్వకీయుల సంగతి రాయబడినది. ఆయనను అంగీకరించిన నేరస్తుని గురించి కూడా రాయబడినది. 6. తన అనే మాటకు అర్థము తన తల్లి. అది స్వకీయులకు సంబంధించిన మాట. 7. ప్రేమించిన శిష్యుడు. ఈ 7 సంగతులు ఈ 3వ మాట యందు గలవు. 2వ ప్రార్థన. యేసు ప్రభువా, నీ వారిని నీవు మరిచిపోలేదు కాబట్టి నీకు వందనములు. బంధుత్వమును మరువలేదు, జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు. నేరస్తుడు నీ బంధువుడు కాదు, అయినను విశ్వాసమును బట్టి అతడు కూడా నీ బంధువే, అభిమానమును బట్టి కూడా నీ బంధువే. అలాగునని నేడు మేము నీ తల్లి వలె నీ బంధువులమే. శిష్యుని వలె కాకపోయినా విశ్వాసము వల్ల మేము కూడా నీ బంధువులము, నీ స్వకీయులము. గనుక నీవు నీ తల్లితో అమ్మా అని మాట్లాడినట్లు మాతోనూ పరిశుద్ధాత్మ ఆత్మతో సహవాస భాగ్యము గల ఆదరణ మాట మాట్లాడుము. ఆ నీ మాట మాకు వినిపించుము, ఆదరణ కలిగించుము, సంతోషపెట్టుము. విచారముతో ఉన్నవారిని సంతోషపెట్టినట్లు మా కష్టములను బట్టి విచారములో ఉన్న మమ్మును కూడా ఆదరించుము. ఆమేన్. 3వ ప్రార్థన. యేసు ప్రభువా, నీ తల్లి కొరకు పోషణ ఏర్పరిచితివి, మాకును అట్టి సదుపాయము ఏర్పరిచినావు. ఇక ముందుకు కూడా మా విషయమై పోషణ ఏర్పరచుచుందువని నమ్ముచున్నాము. యేసు ప్రభువా, నీ శిష్యునికి ఒక పనిని అప్పగించినావు. అలాగుననే మాలో ప్రతివానికి ఒక పనిని అప్పగించుము. అప్పుడు అప్పగించినావు గనుక ఇకను అప్పగిస్తావు. ఆ పని నమ్మకముగా చేయుటకు శక్తి కూడా మాకు ఇస్తావు గనుక నీకు అనేక వందనములు. పోషణ పనిని, పని చేయవలసిన శక్తిని దయచేయవలెనని వేడుకుంటున్నాము. ఆమేన్. 4వ ప్రార్థన. యేసుప్రభువా,
నీ తల్లిని చూచి ఎవరైనా నీ కుమారుడు ఏమి చెప్పినాడని అడిగినప్పుడు ఆఖరు మాట సంతోషముతో చెప్పును. యోహానును నీకేమి చెప్పెను అని ఎవరైనా అడిగితే సంతోషముతో చెప్పును. ఓ యేసు ప్రభువా, నీవు చనిపోయేటప్పుడు చెప్పిన మాటలు 7 సంఘము కొరకే, 7 మాటలు మీ కొరకే. మీ ప్రభువు చనిపోయినప్పుడు మీ సంఘమునకు చెప్పిన మాటలేవి అని అడిగితే ఈ 7 మాటలే మిక్కిలి సంతోషముతో చెప్పుకొనగలము. అట్టి ధన్యత మాకు దయచేయము. క్షమించే ప్రార్థన, మోక్షములోనికి తీసుకుని వెళ్లే ప్రార్థన, భూలోకములో ఉన్నప్పుడు మా పోషణ కొరకైన ప్రార్థన, మా పని కొరకు ఏర్పాటు చేసిన సంగతి, ఇవి అన్నీయూ మేము తలంచుకుని ఇతరులకు నేర్పే ధన్యత అనుగ్రహించుము. ఆమేన్. 5వ ప్రార్థన. యేసు, నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు. యేసు ప్రభువా, తల్లి ప్రేమ ప్రేమనిన, శిష్యుని ప్రేమ రొమ్మున ఆనుకొన్న ప్రేమ. ఈ ఇద్దరిది గొప్ప ప్రేమ. అందుచేత అందరూ దూరముగా ఉంటే వారిద్దరూ సిలువ దగ్గర నిలువబడి ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఓ తండ్రి, వారిరువురికి నీ మీదనున్న ప్రేమ అట్టిది. అటువంటి ప్రేమ మాకును దయచేయుము అని వేడుకొంటున్నాము, నమ్ముచున్నాము. నీకు వందనములు. 6వ ప్రార్థన. యేసు ప్రభువా, క్షమించుమని నీవు పలికినప్పుడు పైకి చూచినావు, దొంగతో మాట్లాడినప్పుడు ప్రక్కకు చూచినావు. అయితే ఈవేళ క్రిందకు చూస్తున్నావు. అక్కడ నీ తల్లి, నీ శిష్యుడు ఉన్నారు. ప్రభువా, మేము ఇంకా భూమి మీదే ఉన్నాము, ఈ నేల మీదనే ఉన్నాము, ఇంకా పరలోకమునకు రాలేదు. మేము నీ యొద్దకు వచ్చే వరకు మేము నేల మీద ఉన్నంతకాలము మమ్మను చూస్తుండుము అని నీ వాక్యములో రాయబడి ఉన్నది. వారిద్దరి తట్టు చూచినావు అని రాయబడి ఉన్నది. మా తట్టు కూడా బ్రతుకు కాలమంతా చూడుము. మాకు చెప్పవలసిన మాటలు కూడా చెప్పుము. నీకు వందనములు. ఆమేన్. 7వ ప్రార్థన. యేసు ప్రభువా, వారిద్దరూ నీ దగ్గర నిలబడ్డారు. మేము కూడా ఈ మండల కాలములో, ఈ పరిశుద్ధ వారములో నీ దగ్గర ఉండే భాగ్యము దయచేయము. సిలువ దగ్గర ఉండే భాగ్యము దయచేయము. గుడిలో ఉన్న దేవా, ఆలయములో ఉన్న, ఇంటిలో ఉన్న, బయటనున్న, ఎక్కడ ఉన్నా నీ దగ్గర ఉండేటట్లు, వారి వలె నీ దగ్గరే ఉండేటట్లు, నీ పాదముల దగ్గరే, నీ సిలువ దగ్గరే, నీ సన్నిధిలోనే ఉండేటట్లు మమ్మును నీ ప్రేమ చేత నీ తట్టు త్రిప్పుచూనే ఉండుము. ఒకరు మర త్రిప్పుచున్నట్లు నీవు మమ్మును నీ దగ్గరకు త్రిప్పుకొనుచూ ఉండుము. నీకు వందనములు. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, తల్లి ప్రేమ, శిష్యుని ప్రేమ, నీ ప్రేమ, నేరస్తుని ప్రేమ రేపు సాయంకాలము వరకు మేము ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తలంచుకొని నిన్ను వందించే శ్రద్ధ దయచేయుము. నేటి ఆరాధనంతా, ధ్యానమంతా అంగీకరింపుమని వేడుకొంటున్నాము. మరియు ఈ రాత్రి నీ దూతలను మా యొద్ద కావలిగా ఉంచి సుఖనిద్ర కలుగునట్లు ఈ 4 దినములైన అట్టి ప్రేమను జ్ఞాపకము చేయుము. ఆమేన్. 4వ మాట వివరము. వాక్యము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము. ప్రార్థన. యేసు ప్రభువా, నీ బాధ ఎంత గొప్పదో మనుషులు గ్రహించలేరు. అంత గొప్ప శ్రమ మా నిమిత్తమై సహించినావు. మా మీద నీకున్న ప్రేమ అంతా ఎక్కువయున్నది. మేము గ్రహించగలిగినంత గ్రహించే శక్తిని మాకు దయచేసి నీ ప్రేమ యొక్క లోతును మాకు తెలియజేయుము. వాటిని బట్టి గాఢమైన కృతజ్ఞత ఏర్పడునట్లు నేడు కూడా వర్తమానము దయచేయుము. 1 నా దేవా, 2 నా దేవా, 3 నీవు, 4 నన్ను, 5 ఎందుకు, 6 చేయి విడిచినావు. ఇందులో 6 సంగతులున్నవి. నేటి వాక్యములో ఉన్న 6 సంగతులను బట్టి ఆయనకు కలిగి ఉండిన బాధ ఎంత గొప్పదో అది 7వ సంగతి అయి ఉన్నది. మొదటి వాక్యములో ఆయన దైవత్వము కనబడుచున్నది. ఈ వాక్యములో ఆయన మనుష్యత్వము కనబడుచున్నది. మొదటి ప్రార్థన. యేసు ప్రభువా, నీ క్షమాపణ కార్యము వల్ల నీవు కేవలము దేవుడవై ఉన్నావని తెలిసిపోయింది. నేటి వాక్యమును బట్టి నీవు పూర్తిగా దేవుడివే కాక కేవలము మనుష్యుడవే అని తెలిసింది. నీవు దేవుడువు కాకపోతే క్షమించవు. నీవు మనుషుడువు కాకపోతే నా దేవా, నా దేవా, నన్ను చెయ్యి ఎందుకు విడిచినావు అని అనవు. మనిషివి గనుక అన్నావు. ఆ నీ బాధ గ్రహించుటకు మా తెలివి చాలదు. అంత గొప్ప శ్రమ సహించినావు గనుక నీకు అనేక వందనములు. 2వ ప్రార్థన.
యేసుప్రభువా, మనుష్యుడవుగా నీవు పడిన శ్రమల ఎదుట మా శ్రమలు ఏపాటివి? మాకు శ్రమలు వచ్చినప్పుడు నీ శ్రమలు తలంచుకొని ఆదరణ పొందుదుము. నీకు వచ్చిన శ్రమల వంటి శ్రమలు విశ్వాసులకు కూడా రావచ్చును గాని అంత అధికమైన శ్రమలు రావు. వస్తే విశ్వాసులు సహితము నాశనము కావలసినదే. నీవు సహించినావు, దైవత్వముతో సహించలేదు, కేవలము మనుష్యత్వముతోనే సహించినావు. కాబట్టి నీకనేక వందనములు. నీవు సహించకపోతే మేము సహించలేము. మేము సహించవలసి వస్తే మాకు నిత్య నాశనమే. అందుచేత అంత బాధ మాలో ఎవరికినీ కలుగనీయవు. కాబట్టి నీకు వందనములు. ఆమెన్. 3వ ప్రార్థన. యేసుప్రభువా, గొప్ప వ్యాధి, సహించలేని బాధతో ఊపిరాడని ఒక మనుషుడు కెవ్వున కేకవేసినట్లు నీవు నా దేవా, నా దేవా అని కేకవేసినావు. ఎంత బాధ లేకపోతే అంత కేక వేయగలవు ప్రభువా. అనేక వందనములు. క్షమించే శక్తిని మొదటి మాటలో కనబడేటట్లు చేసిన నీవు ఈ మాటతో సహించే శక్తిని నర శరీరముతో కనపరిచినావు. కాబట్టి నీకు వందనములు. ఆమెన్. 4వ ప్రార్థన. యేసు ప్రభువా, మొదటి మాటలో నీవు దేవుని వరుసలో ఉన్నావు, అందుచేతనే తండ్రి అని పిలిచినావు. ఈ మాటలో నీవు మనుషుని వరుసలో నిలువబడి ఉన్నావు, అందుచేతనే నా దేవా అన్నావు. నా తండ్రి అని అనలేదు. కాబట్టి నీకు వందనములు. ఎందుకంటే మనుషుల వరుసలోనికి దిగిపోయినావు. సింహాసనము మీదనున్న దేవుని వరుసలో నుంచి భూమి మీదనున్న పాపాత్ముని యొక్క వరుసలోనికి దిగివచ్చినావు. కాబట్టి నీకు వందనములు. 5వ ప్రార్థన. యేసు ప్రభువా, లోకములో పాపము ప్రవేశించినది గనుక ఎంత భక్తుడైనా ఇట్టి బాధను సహించలేడు. సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధ మాకు రానియవు అని రాయబడి ఉన్నది. అయితే మేము సహించి ఉన్న దానికంటే, మేము సహించగలిగినటువంటి బాధ కంటే నీవు ఎక్కువ సహించినావు గనుక నీకు వందనములు. 6వ ప్రార్థన. యేసు ప్రభువా, 6 బాణలు నింపినట్లు మా హృదయములు కృతజ్ఞతతో నింపబడినప్పుడు, ద్రాక్షరసము త్రాగినప్పుడు ఉన్నంత తాగినవి మీ హృదయములు కృతజ్ఞతతో కనబడును. ఆ బాధకు సమానమైన మన కృతజ్ఞత చాలదు. నా దేవా, నా దేవా అని వేసిన కేకకు సమాధానముగా మా కృతజ్ఞత చాలదు. అయినను స్వల్పమైనప్పటికీ మా కృతజ్ఞత నీకు సంతోషము. నీవు మెచ్చుకొనున్నటువంటిది గనుక నీకు వందనములు. ఆయన ఎంతవరకు బాధపడేనో అంతవరకు స్తుతించలేము గాని మన స్తుతి కూడా ఆయనకు ఒక రకమే. బోధ. యేసు ప్రభు యొక్క అవతారము వంటి అవతారము లేనేలేదు. ఆయన బోధ యొక్క సారము వంటి సారము మరి ఒకటి లేదు. ఆయన అద్భుత కార్యముల వంటి అద్భుతాలు లేనేలేవు. ఆయన మరణము వంటి మరణము లేనేలేదు. ఆయన బాధ వంటి బాధ లేనేలేదు. కాబట్టి ఆయనకు వందనములు చేయవలెను. ఎన్ని వందనములు చేసినా ఆయన బాధకు సమానము కాదు. ఆ బాధ లోకములో ఉన్న పరమ భక్తులలో గొప్పవాడైన మనుషుడు కూడా సహించలేడు. పాపము లేని దేవదూతలు కూడా సహించలేరు. గనుకనే వారికిని ఈ బాధ రాలేదు. ఎందుకంటే లోకములో ఉన్న మనుషులందరి పాపాలు, బాధలు ప్రభువు మీద వేయబడినవి. దూతలే సహించే పనైతే కోట్ల దూతలు వచ్చి సహింపులో పాలు పొందుదురు. అంత గొప్ప శ్రమ కలిగినది. సిలువ మోస్తూ తూలిపోయినాడు, అందుకే ఒక మనిషికెత్తిరి. సిలువపైని శ్రమ అసాధారణమైన శ్రమ. అది బల్లెపు పోట్లు కంటే ఎక్కువ పోటు, మేకుల పోట్ల కంటే ఎక్కువ పోటు, ప్రక్క పోటు కంటే ఎక్కువ పోటు. అందుకనే వర్ణించుటకు ఏ కవీశ్వరునికి చేత కాదు. ఫలాని బాధ లేదు అని అనడానికి లేదు. అందుకని దేవుని కుమారుడని చెప్పగలము. దేవుని కుమారుడు దైవశక్తితో కాక పాపము లేని మనుషుని శక్తితో సహించెను. దైవశక్తితో సహించిన మనిషి నీరసముగా మాటలాడును గాని ప్రభువు పాపము లేని మనిషి శక్తి వల్ల సహించెను. దైవశక్తి అయితే అది బాధే కాదు, మనిషి శక్తితో అంత గొప్ప శ్రమను అనుభవించెను. లోకము గ్రహించినా గ్రహించకపోయినా మనము కొద్దిగా గ్రహించుచున్నాము. అందుకనే హృదయములు నింపుకొని వందనములు చెప్పుకుంటున్నాము. ఇట్టి బాధ మీదే ప్రార్థనలు కల్పించి చేయండి. ఇలాగు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగల అంతరంగమును వరుడు ఈ శ్రమకాల ముగింపు దినములలో మీకు అనుగ్రహించునుగాక.
ఆమేన్.